ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే ఎంసీఎన్ అంటే ఏంటి, ఆ ఎంసీఎన్ని ఎలా ఫామ్ చేసుకోవాలి, అలాగే ఒక యూట్యూబ్ ఛానల్కి ఆ ఎంసీఎన్లో జాయిన్ అవ్వాలంటే మినిమం ఉండవలసిన రిక్వైర్మెంట్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళకంటే ముందుగా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరి ఎంసీఎన్ అంటే ఏంటి అంటే, ముందు ఎంసీఎన్ ఫుల్ ఫామ్ వచ్చేసి మల్టీ ఛానల్ నెట్వర్క్స్. అంటే ఇందులో ఎటువంటి ఛానల్స్ అయినా, అంటే ఏ కేటగిరీ ఛానల్స్ అయినా కూడా ఈ ఎంసీఎన్లో జాయిన్ అవ్వచ్చు. ఏ అభ్యంతరం ఉండదు. మీరు ఎటువంటి కేటగిరీ వీడియోస్ చేసినా సరే ఈ ఎంసీఎన్లోకి అయితే వాళ్ళైతే వాళ్ళ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఉంటే మనల్ని అయితే జాయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అలా జాయిన్ చేసుకునేటప్పుడు వాళ్ళైతే కొన్ని కండిషన్స్ పెడతారు, అలాగే అగ్రిమెంట్స్ కూడా పెడతారు. అలా పెట్టినప్పుడు మనమైతే వాటిని యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళ ఎంసీఎన్లోకి అయితే జాయిన్ చేసుకుంటారు. ఒకవేళ మీరు ఆ కండిషన్స్ని అండ్ అలాగే వాళ్ళ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం మిమ్మల్ని అయితే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ఎంసీఎన్లోకి అయితే జాయిన్ అయ్యే అవకాశం అయితే కల్పించరు. మనం వాళ్ళ రిక్వైర్మెంట్స్ని యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు మనల్ని వాళ్ళ ఎంసీఎన్లో జాయిన్ అవ్వనివ్వరు. కానీ మనం వాళ్ళ ఎంసీఎన్లో జాయిన్ అయ్యే విధంగానైతే వాళ్ళు మనల్ని ఒప్పిస్తారు. మనకు వీడియో ఎడిటింగ్ చేస్తామని చెప్పేసో, లేకపోతే మంచి థంబ్నెయిల్ డిజైనర్ థంబ్నెయిల్ చేస్తామని చెప్పేసో, లేదంటే మన వీడియోకి ఎస్ఈఓ చేస్తామనో ఎలాగోలా చెప్పి మనల్ని అయితే వాళ్ళ ఎంసీఎన్లో జాయిన్ అయ్యేలా వాళ్ళైతే మనల్ని ఒప్పుకునే విధంగానైతే ప్రేరేపిస్తారు. అలా మనల్ని ఎంసీఎన్లో జాయిన్ అయ్యేలా మాట్లాడుకున్న తర్వాత మనకు వచ్చే రెవెన్యూలో వాళ్ళైతే షేర్ మాట్లాడుకుంటారు. మనకు వచ్చే రెవెన్యూలో షేర్ మాట్లాడుకున్న తర్వాత మనల్ని అయితే వాళ్ళ ఎంసీఎన్లో జాయిన్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు మనం ఎంసీఎన్లో జాయిన్ అయిన తర్వాత మనకు రెవెన్యూ వస్తుంది కదా, ఆ రెవెన్యూ డైరెక్ట్గా మన యాడ్సెన్స్లో పడదు. మనం ఎవరి ఎంసీఎన్లో అయితే జాయిన్ అయ్యామో వాళ్ళ ఎంసీఎన్లోనైతే ఆ రెవెన్యూ పడుతుంది. ఆ రెవెన్యూ వాళ్ళ ఎంసీఎన్ అడ్సెన్స్లో పడ్డ తర్వాత వాళ్ళు మనకు ఎప్పుడు తీసి ఇవ్వాలని మన అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు అడుగుతాము. వాళ్ళైతే వాళ్ళ రెవెన్యూ షేర్ని తీసుకొని మనకు వచ్చే రెవెన్యూని అయితే మనకు ఇస్తారు. మనం ఒకరి ఎంసీఎన్లో జాయిన్ అవుతున్నామంటే మన యాక్సెస్ని వాళ్ళకు కూడా ఇస్తున్నామనే అర్థం. మరి ఈ ఎంసీఎన్ని అందరికి ఇస్తారా అంటే, ఎవరు పడితే వారు ఈ ఎంసీఎన్ని స్టార్ట్ చేద్దామంటే కుదురుతుందా అంటే కుదరదు. దీనికి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇలా యూట్యూబ్ ఛానల్స్ని కొన్ని గ్యాదర్ చేసుకొని వాళ్ళైతే ఎంసీఎన్ని నడపాల్సి ఉంటుంది. అలా ఎంసీఎన్ని నడపాలంటే ముందుగా వాళ్ళ దగ్గర కొన్ని ఛానల్స్ ఉండాలి. ఆ ఛానల్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు యూట్యూబ్ ఛానల్ దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళ సిఇఓ దగ్గరికి వెళ్ళరు. అందులో ఒక ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిలప్ చేసేటప్పుడు మా దగ్గర ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, అలాగే మేము ఇంతమందికి ఇలా చేస్తున్నాం, మేము ఇన్ని ఛానల్స్ని అయితే కంట్రోల్లో ఉంచుకుంటున్నాం, అంటే మేము ఇన్ని రన్ చేస్తున్నాం అని, మాకు కొద్దిగా వీటికి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కావాలి, అలాగే ఇవన్నీ ఛానల్స్ని మా దగ్గర ఉన్న ఛానల్స్ని ఇలా యాక్సెస్ చేయడానికి ఒక మెయిన్ అకౌంట్ అయితే కావాలి, దానికైతే మీరు పర్మిషన్ ఇవ్వాలని యూట్యూబ్ దగ్గరనైతే ఒక రిక్వెస్ట్ అయితే వాళ్ళు రేజ్ చేస్తారు. అలా రేజ్ చేయడానికి వాళ్ళకైతే ఇలా అందరికీ ఇవ్వరు. యూట్యూబ్ అయితే వాటికి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, అలా వాటికి రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ఇలా ఎంసీఎన్ని స్టార్ట్ చేయాలంటే వాళ్ళకైతే ఒక సిఎంఎస్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ సిఎంఎస్ అకౌంట్ అంటే ఏంటి అంటే, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అకౌంట్. ఈ అకౌంట్ ఉన్న వారికి మాత్రమే ఎంసీఎన్ని క్రియేట్ చేసే అవకాశం ఇస్తుంది. ఇలా ఈ అకౌంట్ తీసుకున్న తర్వాత ఎంసీఎన్ని క్రియేట్ చేస్తారు. ఇలా ఎంసీఎన్ని క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఛానల్స్ లిస్ట్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మేము ఇన్ని ఛానల్స్ని మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని మాకు ఎక్స్ట్రా ఫీచర్స్ని కలిగించాలి అని అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు. అలా రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు యూట్యూబ్ అయితే వాళ్ళు అన్ని ఛానల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే కొద్దిగా ఎక్స్ట్రా ఫీచర్స్ని అయితే యూట్యూబ్ అయితే ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇలా ఇస్తేనే వాళ్ళకు కొంచెం అన్ని యాక్సెస్ చేసుకోవడానికి అయితే సింపుల్గా ఉంటుంది. మరి ఈ ఎంసీఎన్ అకౌంట్ని అందరికి ఇస్తుందా అంటే అందరికీ ఇవ్వదు. కొన్ని ఛానల్స్ ఉన్న వాళ్ళకి, అలాగే కొన్ని బ్రాండ్స్కి
కొన్ని వీడియో మేనేజ్మెంట్స్కి అలాగే కొన్ని మీడియా మేనేజ్మెంట్స్కి అయితే ఇస్తుంది. మరి ఇలాంటివి ఏంటి అంటే కొన్ని తెలుగు ఛానల్సే చూసుకుంటే జీ తెలుగు ఉంది, అలాగే టీవీ9 ఉంది. వాళ్ళకు ఒకటే ఉండదు కదా. ఇప్పుడు జీ తెలుగునే తీసుకుంటే దానికి సబ్ బ్రాండ్గా అంటే సబ్ ఛానల్గా జీ ఇక్కడ మన తెలుగులోనే జీ సినిమాలు అని ఉంది. అలాగే కన్నడ, తమిళ్ ఇవన్నిట్లో జీ కన్నడ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇలా టీవీ9 కూడా మన తెలుగు అలాగే హిందీ ఇలా కన్నడ, తమిళం ఇలాంటి వాటిలో కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటివన్నిటిని యాక్సెస్ చేసుకోవడానికి మాకు ఒక మెయిన్ అకౌంట్ అయితే ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అని వాళ్ళైతే ఆ ఎంసీఎన్ క్రియేట్ చేసే వాళ్ళు ఒకటైతే రిక్వెస్ట్ చేసుకుంటారు. అలా రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు అన్నింటినీ యాక్సెస్ చేసుకోవడానికి యూట్యూబ్ అయితే వాళ్ళకు ఒక మెయిన్ అకౌంట్ అయితే ఇస్తుంది. అలాగే వాళ్ళకు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ని అయితే కల్పిస్తుంది. ఇలా ఈ ఎంసీఎన్లోనైతే 2 రకాల ఛానల్స్ ఉంటాయి. ఒకటైతే అఫిలియేట్ ఛానల్స్ అండ్ ఇంకొకటైతే ఓన్ అండ్ ఆపరేటెడ్ ఛానల్స్. ఇలా 2 రకాలుగానైతే ఆ ఎంసీఎన్లో ఛానల్స్ ఉంటాయి. అంటే ఈ అఫిలియేట్ ఛానల్స్ ఏంటంటే వాళ్ళ కంటెంట్ మేనేజ్మెంట్ ఓనర్సే కంట్రోల్ చేయగలరు, అలాగే ఎంసీఎన్ వాళ్ళు. కానీ ఇక్కడ ఓన్ అండ్ ఆపరేటింగ్ వాటికి వస్తే మాత్రం ఆ ఛానల్స్ని అయితే ఇక్కడ ఛానల్ ఓనర్స్ అంటే అఫిలియేట్ ఓనర్స్ అండ్ అలాగే వాటిని ఎవరైతే ఆ రైట్స్ని కొనుక్కుంటారో వాటిని ఎవరికైనా కొనుక్కునే హక్కు ఉంటుంది. వాళ్ళు కొనుక్కునే వాళ్ళైతే కొన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే వీడియోస్ని అప్లోడ్ చేసుకోవచ్చు, అలాగే వాటికి కొన్ని సెట్టింగ్స్ కూడా చేయొచ్చు. ఆ ఛానల్ సెట్టింగ్స్ కూడా అప్పుడప్పుడు మార్చే అవకాశం అయితే హక్కు అయితే వాళ్ళకు ఉంటుంది. వాళ్ళైతే ఛానల్ని కొద్దిగా యాక్సెస్ చేసుకోవచ్చు. మరి వీళ్ళు ఎంసీఎన్ క్రియేట్ చేశారు, అంతా సరిగ్గానే ఉంది. మరి ఆ ఎంసీఎన్లో ఎటువంటి ఛానల్స్ని యాడ్ చేసుకుంటారు, ఎటువంటి ఛానల్స్కి అందులో జాయిన్ అయ్యే అవకాశం ఇస్తారు అంటే మన అటువంటి చిన్న చితక ఛానల్స్కి వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం అయితే ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకు పెద్ద పెద్ద ఛానల్స్ కావాలి, వాళ్ళకు కూడా కొద్దిగా డబ్బులు కావాలి. కాబట్టి వాళ్ళు చిన్న చిన్న ఛానల్స్ని అయితే పట్టించుకోరు. పెద్ద పెద్ద ఛానల్స్ అంటే మినిమం 1,00,000 నుండి ఎక్కువగా అయితే సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ని తీసుకుంటారు. అలాగే అంతకన్నా కిందికి ఉన్న ఛానల్స్ని తీసుకోవాలంటే వాళ్ళకైతే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి అందులోనే ఉండాలి. అలాగే వాళ్ళకి కొన్ని అగ్రిమెంట్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా వాళ్ళు ఒప్పుకోవాలి. అలా కాదు అంటే మాత్రం వాళ్ళ ఛానల్కి ఫస్ట్ నుండి 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే వాళ్ళకైతే వ్యూస్ ఎక్కువగా రావాలి. వ్యూస్ ఎక్కువగా వచ్చినప్పుడు అలా 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ లేకున్నా కూడా వాళ్ళనైతే ఆ ఎంసీఎన్లో జాయిన్ అవ్వడానికి అయితే అవకాశం ఇస్తుంది. మనకు మరి ఏ ఎంసీఎన్స్ ఉన్నాయంటే ఇప్పుడైతే మనకు ఇన్ఫినిటమ్ నెట్వర్క్ మీడియా అని చెప్పేసి, తమిళ మీడియా అని చెప్పేసి ఇలాంటివి అయితే మన తెలుగులో కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో అయితే చాలా చాలా పెద్ద ఛానల్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇందులో మనమైతే జాయిన్ అవ్వడానికి అయితే అవకాశం ఉండదు. ఎందుకంటే మనకు వ్యూస్ తక్కువ ఉంటాయి, అలాగే సబ్స్క్రైబర్స్ ఏమాత్రము ఉండరు. అలా సబ్స్క్రైబర్స్ ఎక్కువగా అలాగే వ్యూస్ ఎక్కువగా ఉన్న వాటిలో మాత్రమే చాలా ఎక్కువగా పాపులారిటీ ఉన్న ఎంసీఎన్లో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ ఎంసీఎన్లో జాయిన్ అయితేనే మనం యూట్యూబ్ ఛానల్ రన్ చేయొచ్చా అంటే అలాంటి రూల్ అయితే ఏం లేదు. యూట్యూబ్ అయితే మనకు అటువంటి రూల్ అయితే ఎప్పుడూ తీసుకురాదు. ఎందుకంటే ఈ ఎంసీఎన్లో జాయిన్ అవ్వాలన్నది ఛానల్ ఓనర్ ఇష్టం. జాయిన్ అయితే జాయిన్ అవ్వచ్చు, లేదంటే లేదు. ఇందులో జాయిన్ అయితేనే వ్యూస్ పెరుగుతాయి, లేదంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అంటే అదైతే ఒక మూఢనమ్మకమే. వాళ్ళు ప్రమోట్ చేయరని కాదు, వాళ్ళ నెట్వర్క్లో ఉన్న అన్ని ఛానల్స్లో ప్రమోట్ చేయిస్తారు. కానీ అందులో జాయిన్ అయితేనే సబ్స్క్రైబర్స్ వ్యూస్ వస్తాయంటే అదైతే కాదు. మనం ఓన్గా కూడా ఛానల్ని రన్ చేసుకోవచ్చు. మరి చూసారు కదా ఈ వీడియోలో ఎంసీఎన్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఫామ్ చేసుకోవాలి, అలాగే ఒక ఎంసీఎన్లో ఒక యూట్యూబ్ ఛానల్ జాయిన్ అవ్వాలంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశానని అయితే నేను అనుకుంటున్నాను. మరి మన వచ్చే వీడియో అయితే ఈ ఎంసీఎన్లో జాయిన్ అయితే వచ్చే లాభాలేంటి అలాగే నష్టాలేంటి అన్నది అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోని అయితే మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ వీడియోని ఇక్కడ దాకా చూసి ఆ వీడియోని కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, దాంతో మీరైతే ఆ వీడియోని చూసేయచ్చు. అలాగే ఇప్పటి వరకు చూసి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.